నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 29వ గేయాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే ఈ 29వ గేయంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను నిత్య కైంకర్య స్థితి కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. అంటే భగవత్ కైంకర్యం అనేది ఎల్లప్పుడూ ఉండాలని, శాశ్వత భగవద్ అనుగ్రహం ఉండాలని ఈ గేయంలో ప్రార్థిస్తోంది. ఈ 29వ గేయాన్ని మనం పరిశీలించినట్లయితే గోవింద గోవింద మా వినతి విందువ వినిపింతుము నీకు మా జనువు సఫలమందగా అంటూ కీర్తిస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ, గోవింద నీకు మా వినతిని చెప్పుకుంటున్నాము, మా జీవితం సఫలమయ్యే విధంగా మా వినతిని అంగీకరించు స్వామి అంటూ గోదాదేవి ప్రార్థిస్తోంది. ఆ వినతి ఏంటంటే, తెలతెలవారక ముందే నీ దివ్య సన్నిధికి వచ్చి దేవదేవ నీ పాదాల సేవింతుము ప్రతినిత్యం. అంటే రోజు కూడా సూర్యోదయానికి పూర్వమే మార్గళీ స్నానం ఆచరించి, అంటే తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించి నీ కోవెలకు వచ్చి నీ పాదపద్మాలను సేవిస్తాము. అందమైన నీ పాదాలు అపరంజి కమలాలు, మాధవ నీ చరణాలకు మంగళాశాసనాలు అని కీర్తిస్తోంది. స్వామి, నీ పాద పద్మాలను ఆశ్రయించి నీకు మంగళాశాసనం పలుకుతాము అంటూ కీర్తిస్తోంది. పుట్టినాము గోపికలుగా పూర్వపుణ్యవశమున, పట్టినాము నీ పాదాలు భక్తి పారవస్యమున. పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసుకోవటం వల్ల గోకులంలో పుట్టాము. గోకులంలో జన్మించి అందులోనూ నీ పాద పద్మాలను ఆశ్రయించగలిగాము. భక్తితో నీ పాద పద్మాలను ఆశ్రయించటం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల మాకు కలిగింది. మా సేవలు కాదనకుము, మాపై దయజూపుము, పరమొక్కటినిచ్చినచో మరలపోము మేము అంటూ కీర్తిస్తోంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, మేం చేసే సేవలు కాదనకు స్వామి, మేము ప్రతిరోజు కూడా నీ పూజలు చేసుకుంటాం, విగ్రహ రూపంలో నిన్ను ఆరాధన చేసుకుంటాం, నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటాం. నీవు నిద్ర లేచేటప్పుడు నిద్రా సౌందర్యాన్ని, నిద్ర లేచిన తర్వాత నీ సౌందర్యాన్ని దర్శించి నీ గుణగణాలు కీర్తన చేస్తూ నీకు దిష్టి తీసి మంగళాశాసనం పలుకుతాం స్వామి. పరనొక్కటినిచ్చినచో మరల పోము మేము. అంటే పరై అనే తప్పెట లాంటి వాయిద్యంతో పాటుగా మాకు కావలసిన పరై మోక్షము, ఆ మోక్షం అనేటటువంటి దాన్ని కూడా మాకు అనుగ్రహించు స్వామి, ఇది మా వినతి, మా వినతిని అంగీకరించు అని గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అంటే నిత్య కైంకర్యము, భగవత్ కైంకర్యం అనేది సర్వకాల సర్వావస్థలలో ఉండాలి. ఎల్లప్పుడూ భగవంతుడిని పూజిస్తూ ఉండాలి, భగవంతుడి సామీప్య స్థితిని పొందగలగాలి. అది గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అందుకే 7 జన్మల మాకేడు గడువు నీవేరా, మరువము నీ సేవలు మా మలి జన్మలలో దేవా, కోరికలితరాలు లేక గోవిందా కరుణింపుము, నందతనయ నీ పదార వింద సేవయే వసగుము అంటూ కీర్తిస్తోంది. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 7 జన్మల మాకేడు గడువు నీవేరా అంటే జన్మ జన్మాంతరాల్లో 7 జన్మల్లో మేము తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఎక్కడో ఏదో జన్మలో చిన్న పుణ్యం చేసుకోవటం వల్ల గోకులంలో జన్మించి నీ పాదపద్మాలను ఆశ్రయించి నీ సామీప్య స్థితిని పొందగలిగాం. కానీ ఈ జన్మలో మాత్రమే కాదు, జన్మ జన్మలలో మాకు ఎలాంటి కర్మ ఫలితాలున్నా అవన్నీ భస్మీపటలం చెయ్యి. ప్రతి జన్మలో కూడా నీ యందు తరిగిపోనటువంటి భక్తిని అనుగ్రహించు. ఎల్లవేళలా నీ నామస్మరణ చేస్తూ నీ సామీప్య స్థితి ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు. ప్రతి జన్మలో కూడా నీకు నిత్య కైంకర్యం చేసే విధంగా, ఎల్లవేళలా నీ నామస్మరణ చేసే విధంగా మాకు నీ అనుగ్రహాన్ని కలిగింపజేయి అని ప్రార్థిస్తూ, మరువము నీ సేవలు మా మలి జన్మలలో దేవా, కోరికలితరాలు లేక గోవిందా కరుణింపుము. అంటే తర్వాతి జన్మల్లో ఎప్పుడైనా కర్మ ఫలితాల వల్ల మాకు ఇతర కోరికలు రావచ్చు, అటువంటివి రాకుండా అనుగ్రహించు. తర్వాతి జన్మల్లో మా కర్మ ఫలితాల వల్ల మాకు అహంకారం రావచ్చు,
ఆ అహంకారం లేకుండా మమ్మల్ని అనుగ్రహించు. కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, మమకారం లేకుండా ఈ జన్మలో మాత్రమే కాకుండా 7 జన్మలకి, జన్మలకి నీ సామీప్య స్థితి ఉండేలాగా, ఎల్లవేళలా నీ గురించి ఆలోచిస్తూ నీ నామస్మరణ చేస్తూ ఉండే విధంగా నీ యందు అచంచలమైన భక్తిని మాకు అనుగ్రహించు. నీ సామీప్య స్థితి ఎప్పటికీ ఉండిపోయేలాగా చెయ్యి. చివరగా మాకు మోక్షాన్ని అనుగ్రహించు స్వామి అంటూ గోదాదేవి ప్రార్థిస్తూ నందతనయ నీ పదార వింద సేవయే వసగుము అంటూ కీర్తిస్తోంది. నీ పాద పద్మములను ఆశ్రయించటం, నీ పాద పద్మాలను సేవించటం తప్ప ఇతర ఆలోచనలు లేని జన్మలను కూడా మాకు అనుగ్రహించు స్వామి అంటూ గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం పరిశీలిస్తే, శ్రీకృష్ణుడిని విగ్రహ రూపంలో ఎవరైతే పూజిస్తారో, విగ్రహారాధన మొదటి మెట్టుగా చివరి మెట్టుగా భావించి ఎవరైతే కృష్ణ ఆరాధన చేస్తారో, కృష్ణుడి పాదపద్మాలను ఆశ్రయిస్తారో, వాళ్ళకి జన్మజన్మల్లో కర్మ ఫలితాలు తొలగిపోయి రాబోయే జన్మల్లో కూడా కృష్ణుడి యందు భక్తి ఉండేలాగా జన్మించగలుగుతారు. రాబోయే జన్మల్లో అహంకారం లేకుండా, ఇతర కోరికలు లేకుండా కృష్ణుడి పాదపద్మాలను ఆశ్రయించేటటువంటి మనస్సుతో, బుద్ధితో జన్మించగలుగుతారు. అంతటి శక్తి కృష్ణుడి విగ్రహారాధనలో ఉందని చెప్పటమే ఈ పాసురంలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి ఆఖరి పాసురం, ఆఖరి గేయం 30వ గేయం ఏంటో, దానిలో ఉన్న అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. రాగద్వేషాలు రెండూ లేకుండా ఉండడానికి గాను సర్వత్రా వ్యాపించున్నది ఒకటే చైతన్యం అనే దృష్టి పెట్టుకో. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అర్థమైంది కదా. అందుకే పరాభక్తికి వెళ్ళిన వాడు ఏ స్థితిలో ఉంటాడంటే, ఇంతకాలం చేసిన సాత్విక భక్తి వల్ల వాడికి ఏ ఒక్కరి యందు కటువుగా మాట్లాడటండి. వాడికి తప్పకుండా సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్యస్ మే ప్రియ. అక్కడ భక్తి యోగంలో పరమాత్మ ఏది చెప్పాడో అది పరాభక్తిని ఇక్కడ కనబడుతుంది. మొత్తం భక్తి యోగం ఎవరిది? పరాభక్తికి చెందినవాడిది. అందుకని కొబ్బరికాయల భక్తులది కాదు అది. అదంతా రాజస్తామసాల్లో ఎప్పుడూ కొట్టుకుపోయాయి. సాత్విక భక్తి తర్వాత వచ్చే పరాభక్తి గురించి పరమాత్మ ఇక్కడ వర్ణించాడు. ఇక్కడ ఈ పరాభక్తి ఉత్కృష్టమైనది, పరాకాష్ఠ అంటాం కదా, దాన్ని మించింది మరొకటి లేదండి. అందుకే ఆ భక్తిని చెప్తున్నాడు. అందుకు ఈ సమబుద్ధి కలిగి ప్రతివారి పట్ల కూడాను ద్వేషము లేకుండా వారి యందున్న పరమాత్మని వారి ఉపాధి మర్యాదలతో గౌరవిస్తాడు. ఉదాహరణకి మనం కుక్క ఉన్నది, కుక్కకు అన్నం పెట్టాలంటేనే ఉపాధి దృష్టి, అప్పుడు దాని మర్యాదలతో దానికి పెట్టాలి. ఇది ఈ విధంగా వివరిస్తూ ఆ దృష్టితో నమతే యజతే చైవాప్యాచండాలంతమీశ్వర. ఇది చండాళ్ళ మొదలుకుని ఈశ్వరుడి వరకు అంత పరమేశ్వరతత్వం వ్యాపించి ఉందని ఎరుక ఉంటూ నకుత్రాపి ద్రోహబుద్ధిం కురితే, ఏ ఒక్కరి పట్ల ద్రోహబుద్ధి ఉండకూడదు. అద్రోహో నాతిమానిత. గుర్తున్నదా ఈ వాక్యం వలన? ఎక్కడివి? భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్తున్నాడు, అద్రోహం, ద్రోహబుద్ధి ఉండరాదండి. ఎవ్వరి పట్ల కూడా ద్రోహబుద్ధి ఉండరాదు. అంటే చూసారా, భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది కదా. కేవలం పూజలు పునస్కారాలు మాలలు కావు, ఈ వీటితో కూడి అవన్నీ చేయాలి. ఇక్కడ అవి లేనప్పుడు పరమాత్మ మాత్రం సంతోషిస్తాడా? అందుకు ద్రోహబుద్ధి కూడదు. పైగా మత్ స్థాన దర్శనే శ్రద్ధ, నా స్థానములు చూడాలని శ్రద్ధ ఏర్పడుతుంది అన్నాడు. ఇక్కడ పరాభక్తిలో ఎలా ఉంటుందంటే, సాత్విక భక్తిలో అయితే పాపనాశనార్థం వెళదాం, అక్కడున్న పరమేశ్వరుడి ప్రీతి చెందిద్దామని వెళ్తారు సాత్విక భక్తిలో. కానీ పరాభక్తిలో ఎలా ఉంటుందంటే, వాటి యందు సహజమైన ప్రేమ ఏర్పడుతుంది. అమ్మవారి స్థానములు అంటే క్షేత్రములు, అమ్మవారి క్షేత్రాలు చూడాలనే శ్రద్ధ. శాస్త్రాలు వెతుకుతాడు, ఎక్కడెక్కడున్నాయి అమ్మ యొక్క క్షేత్రములు వెళ్ళాలి. అక్కడ అంత చెప్తారు కానీ అక్కడ అంత లేదండి. అయ్యో శాస్త్రం చెప్పింది అది చాలా గొప్పది, అందుకు అది గొప్పదే, ఎందుకంటే శాస్త్రం చెప్పింది అని వెళ్తాడు. శాస్త్రం చెప్పింది విశ్వసించాడు కనుక శ్రద్ధ అని పేరు. ఇది చెప్తున్నాడు. మస్థాన దర్శనే శ్రద్ధ, నా సాధన నా స్థానములు చూడడంలో శ్రద్ధ చూపిస్తాడు. అదేవిధంగా మద్భక్త దర్శనే తథా, ఫలానా అమ్మవారు ఉపాసకుడు ఉండండి పెద్దవాడంటే, అయితే ఆయన దర్శనం చేసుకుంటానండి. అంతేగాని నేనేనా ఆయనేనా, ఆయనకంటే నేనే 2 ఆకులు అంటే వాడు భక్తుడే గడవాడు. కనుక అమ్మవారి భక్తుడు కూడా ఉన్నాడు అంటే అతను చూడాలని ఉత్సాహంట. అమ్మ స్థానములు చూడాలనే శ్రద్ధ,
అమ్మ భక్తుల్ని దర్శించాలనేటువంటి కాంక్ష. అదేవిధంగా మచ్చాస్త్రశ్రవణే శ్రద్ధ, అమ్మ శాస్త్రములు వినాలనే శ్రద్ధ. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పరాభక్తులు. చూడండి, పైగా మంత్రతంత్రాదిషు ప్రభో, నా మంత్రము నా తంత్రంపై శ్రద్ధ ఉంటుంది. అంతేగాని ఫలానా మంత్రం చేస్తే ఫలానా వాళ్ళు వశ్యమైపోతారు, అలాంటి మంత్రాల మీద ఆసక్తి ఉండదు. మన్మంత్ర తంత్ర అంటే అమ్మకి సంబంధించిన మంత్రములు, వాటి ఉపాసనా పద్ధతులు. తంత్రం అంటేనే ఉపాసనా పద్ధతి. వాటి యందు శ్రద్ధ కలిగి ఉంటారు. అంతేకాదు మయి ప్రేమాకులమతి, నాపై నిరంతరం అవిచ్ఛిన్నమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎలాంటి స్థితికి వెళుతుందంటే, నా గురించి కాసింత ఆలోచన రాగానే రోమాంచిత తనుస్సదా ప్రేమాశ్రుజల పూర్ణాక్ష కంఠ గద్గద నిస్వనః. అమ్మవారి పేరు తలంచుకున్న, అమ్మవారి నామాన్ని, రూపాన్ని, లీలల్ని ఏది తలంపులోకి వచ్చినా ఒక్కసారి ప్రేమతో చిత్తము పొంగులు వారి ఒళ్ళంతా పులకించిపోయి కనులు ఆనందాశ్రువులు రాలుతూ కంఠము గద్గదమవుతుంది అన్నారు. ఇది నిజానికి శంకర భగవత్పాల వారి ఈ స్థితిని సాత్వికోద్రేకము అన్నారు. ఇక్కడ ఆ పరాభక్తిలో కలిగే ఉద్రేకము సాత్వికోద్రేకం. ఎందుకంటే కొన్ని ఉద్రేకాల్లో కూడా కళ్ళు చెమర్చడం, ఒళ్ళంతా వేడెక్కడం ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్రేకాలు కోపోద్రేక, శోకోద్రేక, మోహోద్రేకాలు. కానీ ఇది భక్త్యుద్రేకం. ఇది ఎవరో యోగ్యులైన వాళ్ళకి తప్ప అందరికీ దొరకదండి. అలాంటి భాగ్యం ఇయ్యవయ్యా అన్నాడు. అలాంటి భాగ్యం ఉంటే వాడు మహానుభావుడు అన్నాడు త్యాగరాజస్వామి వారు. ప్రేమ ముప్పిరిగొను వేళ నామము తలచేవారు, హొయలు మీర నడలుగల్గు సరసుని సదా కనుల జూచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు అన్నాడు. ఈ మాటనే నారదులు వారు చెప్తారు. కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమానా పావయంతి కుల అని పృథివీంచ అన్నాడు. ఆ అమ్మని తలంచుకోగానే ఒళ్ళు పులకించి కనులు ఆనందాసులు రాలితే వాడి శరీరం శుద్ధ శరీరం, వాడిది భోగ శరీరం. పరమాత్మని తలంచుకోగానే పులకించిన ఒళ్ళు భోగ శరీరం, చమరించిన కన్ను భోగ శరీరం అన్నాడు. ఇక్కడ సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. మన నిత్య జీవితంలో ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పదిగా చెప్పడం జరిగింది. భార్యాభర్తల మధ్య కలతలు గనక ఏర్పడినట్లయితే రాముడిని పూజించండి అంటోంది శాస్త్రం. శ్రీరామచంద్రమూర్తిని గనక పూజ చేసినట్లయితే అన్యోన్య అనురాగ దాంపత్యం విరాజిల్లుతుంది. శక్తికి మించినటువంటి కార్యం మీరు చేయవలసి వచ్చినప్పుడు సూర్యుడిని, ఆంజనేయ స్వామిని మీరు నిత్యం కూడా పూజ చేయవలసి ఉంటుంది. అమ్మో, ఆ కార్యం నా వల్ల కాదండి, నా శక్తికి మించింది అయినప్పటికీ నేను నెత్తిన వేసుకొని చేస్తున్నాను అన్నప్పుడు మీకు తోడుగా, నీడగా ఉండటానికి ఆంజనేయ స్వామివారిని, సూర్యుడిని కూడాను మీరు పూజ చేసి ప్రారంభిస్తే సత్ఫలితాన్ని సాధిస్తారంటోంది శాస్త్రం. అలాగే మీకు తరచూ అనారోగ్యం సంభవించి నాకేదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు కాళికాదేవిని కానీ దుర్గాదేవిని కానీ మీరు అర్చన చేయాలి. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని అంటూ ఆ కాళికాదేవిని కానీ, మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే ఏ చండముండార్తిని నిశేషీకృత రక్తబీజధనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సవరాసుదురితం దుర్గే నమస్తే అంబికే అంటూ దుర్గాదేవిని కానీ పూజించండి. వ్యాపార లావాదేవీల్లో మీకు చక్కగా కలిసి రావటానికి కలియుగవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మీరు మనస్ఫూర్తిగా పూజించండి. గోవింద గోవింద అంటూ గోవిందనామాలన్నీ కూడా నిత్యం పఠించండి. మీ వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా కొనసాగుతాయి. అలాగే తెలియకుండా ఏదో జరిగిపోతోంది, చక్కటి
రాసమార్గంలో సాగిపోయే జీవితం అపమార్గంలోకి వెళ్ళిపోతోంది అని చింతిస్తున్న సమయంలో వాటి యొక్క బారిన పడకుండా మీరు రక్షించడానికి రాహుకేతువులను జపించాలి. రాహు కేతువు వీళ్ళిద్దరినీ గనక మీరు గనక మంత్రాలు చదువుకున్నట్లయితే లేక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే మీ జీవిత మార్గం సుగమమై విరాజిల్లుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి దశమి మధ్యాహ్నం 3:17 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 12:06 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:35 నుంచి 6:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు, మరల రాత్రి 11:07 నుంచి 11:59 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:11 నుంచి 3:59 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:40 నేటి విశేషం మంగళవారం. ఈరోజు మంగళవారం కావడం వలన అప్పులు తీర్చడానికి మంచిది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా త్వరగా అప్పులు తీరుతాయి. ఆంజనేయ స్వామిని పూజించుకుంటే విజయాలు సిద్ధిస్తాయి. వ్రణమోచక అంగారక స్తోత్రం చదువుకుంటూ కుజునకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా, తర్పణం ఇవ్వడం ద్వారా అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి. తిరుప్పావైలో మనం 29వ పాశురంలో ఆమె ప్రార్థిస్తున్న విధానాన్ని తెలుసుకుందాం. కృష్ణ, నీ పాదారవింద దాసులం మేము. తెల్లవారకట్లే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి మంగళాశాసనాలు చేయడమే మాకు పరమావధి. ఎందుకంటే మా వంశస్థుల్ని అందరినీ కూడా ధన్యుల్ని చేశావు. గోవింద పుండరీకాక్ష, పరా అనే వాద్య విశేషం కోసం నీ దగ్గరికి వచ్చామని అనుకుంటున్నావా? అది ఒక వంక మాత్రమే. కానీ మేము 7 జన్మల వరకు కూడా ఈ కాలతత్వాన్ని అర్థం చేసుకుని అది ఉండేంత వరకు కూడా నీకు శేషులముగా ఉంటున్నాం, నీతో ఉంటున్నాం, నీ దాస్యం చేస్తూ ఉంటాం. అందుకని ఇతరమైనటువంటి అపేక్షలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించి మాపై కృప చూపించు. విష్ణుమూర్తి యొక్క, కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కృపను పొందడం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. గోదా రంగనాథుల అవ్యాజ కృపచేత తిరుప్పావై ద్రావిడ దివ్య ప్రబంధం కొనసాగుతూ ఉంది. నేటి ఆణిముత్యాలు. దేనికి బానిస కానివారే నిజమైన జ్ఞానులు.
సిద్ధిని సేవించాడు ఈశ్వర రూపంగా. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. అనేక మంత్రముల యొక్క సిద్ధిని పొందాడు. అంటే ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ ఆయనకి వశవర్తులయ్యారు. ఆయన స్మరిస్తే మంత్రంతో దేవతలు ఆయనకి ప్రత్యక్షం అవుతారు. అన్ని మంత్రములను అన్ని కోట్ల పర్యాయాలు జపం చేశాడు. జపం చేసేటప్పుడు ఈ మంత్రాధిష్టాన దేవతల యొక్క శక్తి చేత ఇతరులను పాడు చేయడం ఆయన ఉద్దేశం కాదు. అన్ని భూతములందు సమబుద్ధి అయి అన్నిటా ఈశ్వరుడున్నాడన్న పవిత్ర భావనతో ఇన్ని మంత్రసిద్ధులు పొందాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎంత పైకి ఎక్కేశాడైనా? ఇంకొక అడిగేస్తే మోక్షానికి వెళ్ళిపోతాడు. ఉత్తమురాలైన భార్య సత్యభాషణ నియమము జరిపినాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, సత్యము తప్ప నేను ఇతరము మాట్లాడను. కాబట్టి జీవితంలో అసత్యం పలకలేదు, ఎప్పుడూ సత్యం పలుకుతాడు. నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. ఈ మాట ఏమంత తేలిక కాదు. నిత్య నైమిత్తికంబులు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు. ఆఖరికి ఇక తనంత తాను లేచి ఆ నిత్యకర్మ చెయ్యలేకపోతే దాన్ని వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి, చచ్చిపోలేదు కాబట్టి చేయడానికి కొడుకు ఉండాలి. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. ప్రాణం ఉంది, ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణం పోలేదు, బతికున్నాడు, కానీ సంధ్యావందనం చేయలేడు. ఎలా అంటే కొడుకు మంచం పక్కన కూర్చొని సంధ్యావందనం చేయాలి. చేసి ఆ అర్ఘ్యం ఇచ్చిన తీర్థాన్ని తెచ్చి తండ్రి నోట్లో చుక్క వెయ్యాలి. తప్ప సంధ్యావందనం చేయకుండా మాత్రం వాడు చచ్చిపోకూడదు. అంటే నిత్యకర్మకి అంత ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత నెరిగి ఆ కర్మ చేస్తూనే ఉన్నాడు. నైమిత్తికం అంటే ఒక్కొక్క తిథి ఉంటుంది, ఆ తిథిని అలాగే చెయ్యాలి. ఏదో శ్రీరామనవమి వచ్చిందనుకోండి, శ్రీరామనవమి నాడు మొకటధారణ సర్గ పారాయణ చెయ్యాలి, పూర్ణోపవాసం. ఆ రోజున దేవాలయానికి వెళ్ళి రామాయణంలో మొకటధారణ సర్గ చెప్పి, సంస్కృతం వచ్చినవాడైతే రామాయణం చదువుకున్నవాడైతే సర్గ చెప్పాలి. చెప్పి పల్లకీలో రామచంద్ర ప్రభువుని తీసుకుని దేవాలయం చుట్టూ ఊరిరిగింపు చేసి మరునాడు పారణ చేయాలి దర్శనం చేసి. ఒక్కొక్క తిథి ఎలా చేయాలో శాస్త్రాలు చెప్పి, ఒక్కొక్క నైమిత్తికానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. ఏ తిథి ఎలా చెయ్యాలని చెప్పారో అలాగే చేసేవాడు తప్ప నైమిత్తిక తిథి అయినా కూడా అది అలా చేయకుండా ఉండడం అలా ఇప్పుడు ఆయన చేయలేదు, అలాగే చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు అజామీయుడు లాంటి వ్యక్తి ఎక్కడైనా కనపడతాడా? ఎంతటి మహానుభావుడు అజామీయుడు, ఎంతటి శక్తి సంపన్నుడు, ఎంతటి అనుష్ఠాన తత్పరుడు. అటువంటి వాడు నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. దండి లోభాది గుణములు దరసినాడు. లోకంలో సహజంగా వస్తుంది లోభగుణం అనేటటువంటి, ఇది మనం దాచేసుకుందామనేటటువంటి గుణం. కానీ మనం దాచుకుంటే మనతో రాదు. అసలు ఎవరికైనా ఉండే గుణం ఏమిటి? నాది నాతో వచ్చేయాలని, నాది నాతోనే ఉండాలి అని. నాది నాతోనే ఉండాలి అనుకుంటే చెయ్యవలసింది దానం ఒక్కటే. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత సంపాదించి పెట్టినా శరీరం వదిలిపెట్టిన తర్వాత నాతో వచ్చేది ఉండదు. నాతో వచ్చేయాలనుకుంటే నేను దాన్ని దానం చేశాననుకోండి, పుణ్యం రూపంలో నాతో వచ్చేస్తుంది. కాబట్టి నాతో రావాలనుకుంటే దానం చెయ్యాలి. అది శాస్త్రాన్ని ప్రమాణంగా నమ్మకంగా చెయ్యాలి. అందుకని దండి లోభాది గుణములు దరసినాడు. లోభగుణాన్ని వదిలిపెట్టాడు. అందుకే ఎవరికి ఏదైనా దానం చేసేస్తాడు. అంతటి మహానుభావుడు. అటువంటి వాడు దండి లోభాది గుణములు దరసినాడు. మంచి గుణములు తన యందు అరసినాడు. లోకంలో ఏవి మంచి గుణములు అని మనం చెప్తామో అవన్నీ అజామీయుని యందు ఉన్నాయి. ఇంత మంచివాడు. జారిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఏం జరిగితే జారిపోతుందన్న నడకూడదు. కాలు జారిపోవడం జారిపోవడం. బాగా పైకెక్కినవాడు జారిపోతే నడుము విరిగిపోతుంది, కిందనున్నవాడు జారిపోతే వేలుకి దెబ్బ తగులుతుంది, అంతే. ఎవడు బాగా పైకెక్కాడో వాడికే ప్రమాదం జారిపోయినప్పుడు. జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ అజాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు. అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి. అవి నేల మీద పడి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇంకా ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను, పడకుండా నించున్నవారు మీరు నన్ను ఉద్ధరించండి, పైకి లేపండి అంటే, నాకు ఇంతమంది కాళ్ళ మీద పడి నమస్కారాలు పెట్టారని పొంగిపోకూడదు. వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని గుర్తుపెట్టుకుని బెగ్గబెట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మాండవ్య మహర్షి ధర్మాత్ముడు బ్రహ్మర్షి కావటం చేత అన్నపానాలు లేకుండా అలానే జీవించి ఉన్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్న ఆ మహర్షి ఒకనాడు ఋషులను స్మరించి తన వద్దకు రప్పించుకున్నాడు. అప్పుడు వారు రాత్రి సమయంలో పక్షి రూపాలతో అక్కడికి వచ్చి శూలంపై నుండి బాధపడుతూ తపస్సు చేస్తున్నటువంటి ఆ ఋషిని చూసి ఎంతో దుఃఖించారు. శ్రోతుమిచ్చామకే బ్రహ్మన్ కిం పాపం కృతవనాపి ఏనేహ సమనుప్రాప్తం శూలే దుఃఖ భయం మహత్. ఓ మాండవ్య మహర్షి, ఏ పాపం చేసి ఇక్కడ శూలంపై కూర్చోబడ్డావు? ఇంతగా దుఃఖాన్ని భయాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు అని అడిగారు ఆ దేవతలు. మాండవ్యుడు, ఇది నా ప్రారబ్ధం. ఎవరిపై కూడా దోషాన్ని నేను మోపలేను, ఎవరినీ తిట్టలేను, నాకు ఎవరూ అపకారం చేయలేదు, నేను ఎవరికీ అపకారం చేయలేదు అన్నాడు. అప్పుడు పక్షి రూపంలో ఉన్నటువంటి మహర్షులు ఆ మాట విని బాధపడుతూ వెళ్ళారు. అనేక రోజులు గడిచాయి. ఒక రోజున రాజభటులు వచ్చి శూలం గుచ్చుకొని ఉన్నటువంటి మరణించకుండా ఉన్నటువంటి ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకొని వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు కంగారు పడి మంత్రులతో కలిసి మహర్షి వద్దకు వచ్చి, మహర్షి, నా అజ్ఞానాన్ని మన్నించండి, నన్ను అనుగ్రహించండి, నాపై కోపించకండి అని కోరాడు. ఆ మాటలు విని మాండవ్యుడు ప్రసన్నుడయ్యాడు. రాజు మహర్షిని శూలంపై నుండి కిందికి దించి శరీరం నుండి శూలం వేరు చేయాలని ప్రయత్నించాడు. కానీ శూలాన్ని మొత్తం శరీరం నుండి విడదీయలేకపోయారు ఎవరు కూడా. అందుచేత కొంత ముక్క ఆయన శరీరంలోనే ఉండిపోయింది, తీయలేకపోయినారు బయటికి. మాండవుడు ఆ ముక్కను శరీరంలో ఉంచుకొనే జీవించాడు. ఘోరమైన తపస్సు చేసి దుర్లభమైన పుణ్యలోకాలను పొందాడు. శూలాగ్ర భాగాన్ని అణి అని పిలుస్తారు. ఆ అణితో సంచరించడం చేత మహర్షి అణి మాండవ్యుడు అయ్యాడు. జ్ఞాని అయినటువంటి ఆ మాండవుడు ఒకనాడు మరణించి యముడి వద్దకు వెళ్ళి ఆయనతో, ఓ ధర్మరాజా, నేను ఇంత పాపాన్ని అనుభవించటానికి చేసిన తప్పేమిటి? ఈ రహస్యాన్ని చెప్పు, లేకపోతే నా తపోబలాన్ని చూస్తావు అన్నాడు. అప్పుడు కోపం వచ్చింది, అంతవరకు రాలేదు. యముడు, మహాత్మా, నువ్వు తూనీగిల తోకలకు ముళ్ళు గుచ్చి బాధించావు, అందువల్లనే నీకు ఈ కష్టం కలిగింది. తూనీకల తోకకు ముళ్ళు గుచ్చకూడదు, ఇట్లనే గతి పడుతుంది. స్వల్పమేవ యథాదత్తం దానం బహుగుణం భవేత్ అధర్మయేవం విప్రర్షే బహుదుఃఖ ఫలప్రదః. ఓ మహర్షి, స్వల్ప దానం చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలాగే స్వల్పమైన అధర్మం అనేక దుఃఖాలను లభింపజేస్తుంది అనుకో అన్నాడు. అణీ మాండవ్యుడు, ఓ ధర్మరాజా, నేను ఆ పాపాన్ని ఏ వయసులో చేశాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. యముడు, చిన్నతనంలో చేశావన్నాడు. అణీ మాండవ్యుడు, ఓ ధర్మరాజా, మరి 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏ పని చేసినా అది తప్పు కాదు అని ధర్మశాస్త్రం చెప్పింది కదా. ఆ వయస్సులో బాలుడికి ధర్మశాస్త్రాలు తెలియవు, మరి నన్ను నువ్వు ఎందుకు శిక్షించావు? చేసింది చిన్న తప్పే అయినా పెద్ద శిక్ష విధించావు. సమస్త ప్రాణుల వధ కంటే బ్రాహ్మణుని వధించడం చాలా పెద్ద తప్పు కదా. శూద్రయో నావతో ధర్మ మానుషః సంభవిష్యసి. కనుక ఓ ధర్మరాజా, నువ్వు మానవ లోకంలో శూద్రుడివై జన్మించు. నేటి నుంచి లోకంలో ధర్మ ఫలితాన్ని ప్రకటించే ఒక హద్దును నేను ఏర్పాటు చేస్తున్నాను. ఆ 14 వర్షాత్ న భవిష్యతి పాతకం పరతః కుర్వతామేవం దోషయేవ భవిష్యతి. 14 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు పాపం అంటదు. ఆ వయస్సు దాటిన తరువాత చేసే పాపానికే
దోషం ఉంటుంది, ఇది నా శాసనం అని అణి మాండవ్యుడు వెళ్ళిపోయాడు. ఇలా యమధర్మరాజు తప్పు చేయడం వల్ల, అణి మాండవ్యుడు మహర్షి శాపం పెట్టడం వల్ల యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు. శాపం పెట్టాడు, అందుకని విదురుడుగా పుట్టాడు యమధర్మరాజు. ఆ విదురుడు మహాత్ముడు. ఎందుకంటే ధర్మే చార్తే చ కుశలక లోభక్రోధ వివర్జితః దీర్ఘదర్శీ శమపరః కురుణాంచ హితేరతః. ధర్మశాస్త్ర అర్థశాస్త్రాల్లోనూ పండితుడు, లోభము క్రోధము లేనివాడు, దూరదృష్టి గలవాడు, శాంతి పరాయణుడు, కురువంశీయులకు మేలు చేయాలనే ఆసక్తి గలవాడు, మితంగా మాత్రమే మాట్లాడేవాడు అని వైశంపాయనుడు అన్ని మూల కారణాలను చెప్పి ఇక అసలైన కథను చెప్పడం ప్రారంభించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన తర్వాత కురువంశం, కురురాజ్యం, కురుక్షేత్రం మూడు కూడా చక్కగా అభివృద్ధి చెందాయి. కురురాజ్యము, కురుక్షేత్రము, కురువంశము జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మూడు చక్కగా అభివృద్ధి చెందాయి. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు కూడా చెప్పచ్చు. భూమిపైన పంటలు చక్కగా పండాయి. సకాలంలో వర్షాలు కురిశాయి. చెట్లు పూలనిచ్చాయి, పండ్లను ఇచ్చాయి. చాలా సమృద్ధిమైనటువంటి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి దొంగతనం కానీ, అవమానాలు కానీ, మరి మారణ హోమాలు కానీ ఇవేమీ జరగలేదు. వనాలు తుష్టిగాను పుష్టిగాను ఉన్నాయి. ఎక్కడ చూసినా మృగాలు, పక్షులు ఆనందంగా జీవించసాగాయి. ఎంత తిన్నా ఉన్నది. నగరాలు వ్యాపారాలతోనూ శిల్పులతోనూ నిండి ఉన్నాయి. శూరులు, పండితులు, మంచివారు సుఖంగా జీవించారు. దొంగలు కానీ పాపిష్టులు కానీ లేనే లేరు. అధర్మంపై ఆసక్తి గలవారు లేరు. ఎందుకంటే సమృద్ధిగా ఉంది. అందరికీ అంత సమృద్ధి ఉంటే ఎందుకు దొంగతనం చేస్తారు? దొంగతనం చేయాల్సిన పనే లేదు. అధర్మంపై ఆసక్తి గలవారు లేనే లేరు. రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ కృతయుగ లక్షణాలు ఉన్నాయి. ఈ ద్వాపరంలో కృతయుగ లక్షణాలు కనపడుతున్నాయి. అందరూ ప్రజలందరూ సత్యవ్రతులై ఉన్నారు. యాగాలు చేయడంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ధర్మకర్మలను ఆచరించడంలో ప్రీతి కలిగి ఉన్నారు. మానక్రోధ విహీనాశ్చ నరాలోభ వివర్జితాః అన్యోన్యమభ్యనందంత ధర్మోత్తరమవర్తత. మానవులు అహంకారాన్ని, కోపాన్ని విడిచిపెట్టి లోకానికి దూరంగా నిలిచి ఒకరినొకరు అభినందించుకుంటూ ఉండేవారు. వారి పరివర్తనలో ధర్మమే ప్రధానంగా ఉండేది. ఆ సమయంలో, ఆ కాలంలో లోకానికి దూరం ఉంటే అక్కడే ఉండి, లోకంలోనే ఉండి, లోకాన్ని అంత వ్యామోహంగా పట్టించుకోకుండా ఉండటం లోకానికి దూరమని. సంసారానికి దూరం ఉండి అంటే సంసారంలోనే ఉంటూ, పద్మపత్రం మీద ఒక నీళ్ల చుక్క వేస్తే అది తాగదు, అట్లనే ముత్తులాగా ఉంటుంది, కింద పడిపోతుంది. ఆ విధమైనటువంటి అభ్యాసం చేసుకోవాలి సాధకుడు. ఎంతోమంది ఉన్నారు సాధకులు. గృహస్థులంతా సాధకులే ఆ సందర్భంలో. అందుకని ఎవరు కష్టసుఖాలు అనేదే లేదు, అక్సర్ పట్టించుకోరు కూడా. అటువంటి ఒక రెసిస్టెన్స్ పెంచుకున్నారు అన్నమాట వాళ్ళు జనంలో. అది సాధకుడైనటువంటి వాడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. మొన్ననే చెప్పాను నేను, ఒక స్తంభం పట్టుకొని, ఓ స్తంభమా నన్ను వదులు, నన్ను పట్టుకున్నావు, నన్ను వదులు. స్తంభాన్ని నువ్వు పట్టుకున్నావు, స్తంభం నిన్ను పట్టుకుందా? అది యోచన చెయ్యి.
సంసారాన్ని వదిలించుకోవాలా అని అంటున్నావు. సంసారం పట్టుకోలేదు నిన్ను, నువ్వు పట్టుకున్నావు. నువ్వు అక్కడే ఉండి వదిలించుకొని చూడు, కొన్ని రోజులు తెలుస్తుంది. ఆ ఆనందం నీకు అర్థమవుతుంది. చుట్టూ నీకు సేవ చేస్తారు, ఎందుకు చేయరు? ఒక సాధకుడు మన ఇంట్లో ఉన్నారని కూడా ఆ ఇంటికి కూడా మంచిదే కదా. అందుకని ఎక్కడో పోవలసిన పని లేదు. ఏదో ఎవరు బంధువులు లేకపోతే పరిగెత్తిపోవాలా. పిల్లలతో ఆడుకుంటూ హాయిగా ఆ పిల్లలకి మంచి మంచి కథలు చెబుతూ అది ఎంత బాగుంటుందో. అందుకని ఇక్కడ ప్రజలు కష్టసుఖాలని పట్టించుకోకుండా సుఖంగా ధర్మమే ప్రధానంగా ఉండేది ఆ సమయంలో. ఎంత మంచి కాలం అది. అది ద్వాపర యుగంలో కూడా అట్లా అద్భుతంగా ఉండేటువంటిది. ఆ కౌరవ రాజధాని నగరం సముద్రంలాగా నిండుగా ఉండేది ప్రజలు. మనం ఇప్పుడు ఎక్కువ ప్రజలు ఎక్కువ జనం ఉన్నామనుకుంటాం. అసలు అక్కడ అప్పుడు గణికం లేదు ఆ సమయంలో అనిపిస్తుంది. ఉండింటే బాగుండు, అప్పుడు మనకు అర్థమయ్యేది. మనకన్నా ఎక్కువ జనాభా ఉందేమో అనిపిస్తుంది. వందలాది భవనాలతో అమరావతిలాగా ప్రకాశిస్తూ ఉండేది. అమరావతి అంటే స్వర్గంలాగా ఉండేది అర్థం. ప్రజలు ఆనందంగా నదులలో, తోటలలో, దిగుడు బావులలో, జలాశయాల్లో, కొండ చరియల్లో, అందమైన అరణ్య ప్రదేశాల్లో విహరిస్తూ ఉండేవారు. కష్టపడాల్సిన పనే లేదు ఎవరు. సమృద్ధి అయినటువంటి ఒక పంట, సరైన సమయానికి పంట వచ్చేది చేతులకి. ఇక మిగతా రోజుల్లో అంతా కూడా వాళ్ళు ఏం చేయటం, ధర్మకార్యాలు చేస్తూ సంతోషంగా ఉండేవారు. కురురాజ్యంలో దక్షిణ ప్రాంత జనులు, ఉత్తర ప్రాంత జనులు, దేవతలు, మునులు, చారణులతో పోటీ పడుతూ సంచరించేవారు. అందరూ ఉండేవాడు అక్కడ. దేవతలు ఉండేవారు, మనుషులు ఉండేవారు, వేరే వేరే దేశస్తులు కూడా ఉండేవారు, యక్ష కిన్నరులు కూడా సంచరించేవారు. అంత శక్తివంతులుగా ఆ ప్రజలు ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, దీనులు ఉండేవారు కాదు. అయ్యో దైన్యం నాకేమీ లేదే అనేవాళ్లే లేరు అప్పుడు. స్త్రీలకు వైధవ్యం ఉండేది కాదు, స్త్రీలకు ఎప్పుడూ వైధవ్యం ఉండేది కాదు. ముందుగానే స్త్రీలు వెళ్ళిపోయేవారు. భర్త ముందు కంటి ఎదురుగానే ముత్తైదులుగా వెళ్ళేవారు. కురురాజ్యంలో సర్వైశ్వర్యాలు ఉండేవి. ప్రజలు నిత్యము ఉత్సవాలను చేసుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు ఒక పండుగలాగా గడుపుతూ సంతోషంగా జీవించేవారు. ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా ఏడుపు లేదు, ఏమీ లేదు. ఇలా భీష్ముడి చేత ధర్మ మార్గంలో రక్షించబడుతున్న ఆ కురు రాజ్యంలో వందల కొద్ది దేవాలయాలున్నాయి. ఆ రాజ్యంలో నిత్యము యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. కురు రాజ్యం పక్క రాజ్యాలను కూడా పరిశీలిస్తూ ఎప్పుడూ అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో ఉండేది ఈ కురు రాజ్యం. భీష్ముని ధర్మశాసనమే రాజ్యం అంతా చెల్లుబాటు అయ్యేది. భీష్ముడు ఏం చెప్తే జరిగేది. ఆయన మాట అందరూ వినేవాళ్ళు. ఇట్లనే ఉంటుందా? ఎప్పటికీ పరమాత్ముడు ఇట్లా పెట్టాడు కదా. ఒక సుఖంగా ఉండేటువంటి సంసారం మీద ఏదో ఒకటి పెడతాడు, ఒక దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడూ అంతే. ఇంత బాగా ఉందంటే ఏదో దుఃఖానికి దారి అనిపిస్తుంది, చాలా దుఃఖం ఉందంటే సుఖానికి దారి అనిపిస్తుంది. అంత పరమాత్ముడి యొక్క మాయ. కాలం గడిచింది. భీష్ముడు వయస్సుకు వచ్చిన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదుర రాజకుమారులకు ఉపనయనాది సంస్కారాలను పద్ధతిగా సక్రమంగా చేయించాడు.
దానిని ప్రజలు తమ ఇంటి పండుగగా భావించి సంతోషించారు బాగా. గృహేషు కురు ముఖ్యానాం పౌరాణాంచ నరాధిప దీయతాం బుధ్యతాం చేతి వాచో శ్రూయంత సర్వశః. ఓ జనమేజయ మహారాజా, ఆ కురు ముఖ్యుల ఇళ్లలోనూ ప్రజల ఇళ్లలోనూ ఎక్కడ చూసినా దానాలు చేయండి, అతిథులను అన్నం పెట్టండి, అతిథులకంతా అన్నం పెట్టండి అన్న మాటలే వినిపిస్తూ ఉండేవి ఆ సమయంలో. కాలం ఎప్పుడు ఇట్లా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. భీష్ముడు 3 రాజకుమారులను కన్నబిడ్డలాగా పెంచాడు, కన్నబిడ్డల్లాగా పెంచేశాడు. వారికి చేయవలసినటువంటి సంస్కారాలు అన్నిటినీ చేయించాడు. వారు బ్రహ్మచర్యాన్ని పాటించి వేదాన్ని నేర్చుకున్నారు. పనులు చేయడంలోనూ వ్యాయామం చేయడంలోనూ వారు నేర్పరులయ్యారు. వారు యవనంలోకి ప్రవేశించారు. ధనుర్వేదంలోనూ గుర్రాల స్వారీలోనూ గదాయుద్ధంలోనూ కత్తి డాలు ఉపయోగించడంలోనూ ఏనుగులను అదుపు చేయటంలోనూ నీతి శాస్త్రంలోనూ వారు అరితేరేవారు. అంతా అరితేరేవారు అందరూ కూడా. కేవలం కత్తి వరుసలో కాదు, కేవలం యుద్ధానికి సంబంధించినవన్నీ నేర్చుకున్నారు. అంతేకాకుండా శాస్త్రం కూడా నేర్చుకున్నారు. ఇతిహాస పురాణాలను కూడా, వివిధ శిష్టాచారాలను వాళ్ళు తెలుసుకున్నారు. వరుసగా వేదాంగాలను నేర్చుకొని అన్ని విషయాల్లోనూ నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి విద్యావంతులయ్యారు రాకుమారులు. ఆనాటి మనుషులు అందరిలోనూ పాండురాజు విలువిద్యల్లో ముందు నిలిచాడు. పాండురాజు కానీ ధృతరాష్ట్రుడు అందరికన్నా బలశాలిగా ఉన్నాడు. త్రిషు లోకేషు నత్వాసీత్ కశ్చిద్ విదుర సంమితః ధర్మ నిత్య స్తథా రాజన్ ధర్మే చ పరమం గతక. ఓ మహారాజా, విదురుడిలాగా 3 లోకాల్లోనూ ధర్మనిరతుడైన వాడు, ఆత్మద్రష్ట అయినవాడు మరొకడు లేడు. విదురుణ్ణి జగత్ అంతగా పూజించింది. చూడండి, భిన్నంగా ఉంది విదురుడిది మాత్రం. వీళ్ళిద్దరిది ఎట్లయితే బలశాలుడైపోతే, యుద్ధ విశారది ఒకడైపోతే, మహాబలశాలి ఒకడైతే, అన్ని విద్యలు ముగ్గురికి తెలుసు. కానీ ఒక ప్రత్యేకత ఉండేది విదురుడికి. అతని ఆత్మదర్శనమే అన్నిటికన్నా ఉత్తమ ధర్మం అని తెలుసుకోవాలి. విదురుడు ఈ ధర్మాన్ని తెలుసుకున్నాడు. ఆత్మదర్శనమే ముఖ్యమైనది. ఇదంతా ఈ రాజ్యము, ఈ పోట్లాట్లు, ఈ యుద్ధము, ఈ విద్యలు నాకేం అక్కర్లేదు. కానీ నేర్చుకున్నాడు, సమంగానే నేర్చుకున్నాడు విదురుడు. వీళ్ళతో సమంగానే ఉన్నాడు. అయినప్పటికీ దాని మీద ఆసక్తి లేదు. ఆత్మ విద్య మీదే ఆసక్తి. నేనెవరు, ఆత్మ అంటే ఏమిటి, నేను ఏ విధమైన జ్ఞాన సామ్రాజ్యానికి వెళ్ళాలన్నా, భక్తి సామ్రాజ్యానికి వెళ్ళాలన్నా, కర్మ సామ్రాజ్యాన్ని చేయాలి, ఇవన్నీ చూశాడు కూడా. ఇవన్నీ నేర్చుకున్నాడు కూడా. నశించిపోయిన ఈ శంతను వంశం మళ్ళీ ఉద్ధరింపబడటాన్ని చూసి ప్రజలు వీరమాతల్లో అంబిక, అంబాలికలు ఉత్తములై ఉన్నారు. దేశాల్లో కురుదేశం గొప్పదై ఉన్నది. ధర్మవేత్తలు అందరిలోనూ భీష్ముడు గొప్పవాడై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.